పగ ప్రతీకారం శత్రు సంహారం పగవాడైతే చాలు వేటాడి వెంటాడి చంపడం రాయలసీమలో హత్య రాజకీయాలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. నారాయణ రెడ్డి మర్డర్తో ఫ్యాక్షన్ పాలిటిక్స్ మళ్లీ తీవ్రతరం అవుతున్నాయన్న అనుమానాలు వస్తున్నాయి. ఆధిపత్యం కోసం ఫ్యాక్షనిస్టులు రాజకీయ రంగు వేసుకొని ఒకరిని మరొకరు చంపుకుంటున్నారు. 2014 వరకు టీడీపీ కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీ వైసీపీ. మీరెంతమందిని చంపారంటే మీరెంతమందిని చంపారని ఆరోపణలు చేసుకుంటున్నారు నేతలు. సీమ రోడ్లపై మళ్లీ రక్తం పారుతోంది. ఓవైపు సీమలో కరువు తాండవిస్తోంది. కిలోమీటర్లు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి. వర్షాలు పడక, పంటలు పండక వేలాది మంది పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారు. సీమను అభివృద్ధి చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆందోళనలు జరుగుతున్నాయి. సీమను పట్టించుకోవాలంటూ ఈ నెల 24వ తేదీన బంద్కు కూడా పిలుపునిచ్చారు వామపక్ష నేతలు. ఖచ్చితంగా మే 24వ తేదీ బంద్ జరిగి తీరుతుంది. కానీ చుక్క నీటి కోసం తహతహలాడుతున్న సీమ పల్లెల్లో రక్తపు మడుగులు కనిపిస్తున్నాయి. హత్య రాజకీయాలతో సీమ రక్త చరిత్ర కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. కర్నూలు జిల్లాలో నారాయణ రెడ్డి మర్డర్, అంతకుముందు ఆళ్లగడ్డలో మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి హత్య జిల్లాల్లో కలకలం రేపింది. నారాయణ రెడ్డి హత్యకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కారణమని ఆరోపిస్తోంది వైసీపీ. చంద్రబాబు కూడా ఈ కుట్రలో భాగముందని విమర్శించారు జగన్. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం, లేదంటే చంపేయడం టీడీపీ నేతలకు అలవాటైపోయిందని ఆరోపించారాయన. 2014 నుంచి ఇప్పటి వరకు తమ పార్టీ నేతలను 17 మంది వరకు చంపేశారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు ప్రతిపక్ష నేత. అయితే జగన్ ఆరోపణలను ఖండిస్తున్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. యాక్షన్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కుట్రదారుడు, చేసింది కేఈ కృష్ణమూర్తి గారి కాన్స్టిట్యున్సీ. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన పాత్రదారుడు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరోక్షంగా సహకరిస్తున్న కుట్రదారుడు. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్న ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్తా ఉన్నా. నాకు కానీ హత్య రాజకీయాలతో ఎప్పుడు సంబంధం లేదు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి అతి ఉత్సాహంతో ఈరోజు మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాకు ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదు. అతనిది దింపుడు కళ్ళ ఆశ. దింపుడు కళ్ళ ఆశ అంటే మీకు గుర్తుంటుందా? శవాన్ని తీసుకొని పోయేటప్పుడు 3 సార్లు ఇక్కడ నిలబెట్టి కింద పెట్టి నారాయణ నారాయణ అని చెవులు ఊది అది మళ్ళీ అట్లా అంటే వాళ్ళకి ఒక అవకాశం అనేది రావాలి, కానీ దాన్ని ఏ విధంగా వాడుకోవాలనేది వాడుకుంటున్నారు అంతే తప్ప జగన్ చేసిన దాంట్లో ఏమాత్రం అతని విమర్శల్లో ఏమాత్రం రుజువు లేదు. టీడీపీ కూడా వైఎస్ హయాంలో జరిగిన హత్య రాజకీయాలను తెరపైకి తెస్తోంది. 2004 నుంచి 2014 వరకు 274 మంది టీడీపీ నేతలను, కార్యకర్తలను చంపేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2005లో పరిటాల హత్యను, 2008లో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్యలను గుర్తు చేస్తున్నారు నేతలు. అసలు జగన్ కుటుంబం వల్లే హత్య రాజకీయాలు మొదలయ్యాయని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఎవరైతే అలాంటి బయటికి రాయలసీమలో ఏదైనా ఫ్యాక్షన్స్ వచ్చాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కుటుంబమే. ఫస్ట్ నుంచి వీళ్ళ తాత దగ్గర నుంచి ఈ ఫ్యాక్షన్ని ప్రోత్సహించి హత్యా రాజకీయాలకు నంది దొరికారు, మొత్తం గందరగోళం చేశారు. తెలుగుదేశం ఓన్ బిలీవ్ ఈవెన్ ఎన్టీఆర్ కూడా సఫర్ అయ్యారు ఈ రాజకీయాలతో, ఫ్యాక్షన్ పాలిటిక్స్తో, వైలెన్స్తో. ఆయన పోతేనే అనంతపూర్లో ఆయన పేరు రాడు చేసే పరిస్థితి వచ్చారు ఆ రోజుల్లో. చాలా దుర్మార్గాలు. నేతల ఆరోపణలు ఎలా ఉన్నా అభివృద్ధి కోరుకుంటున్న రాయలసీమ ప్రజలను హత్య రాజకీయాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షులు, గౌరవ్ వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా మనతో జాయిన్ అయ్యారు. రాయలసీమలో ప్రధానంగా కర్నూలులో ఫ్యాక్షన్ మళ్లీ పురివిప్పుకుంటుందా? పాత వృద్ధతరం ఫ్యాక్షనిస్టులందరూ రిటైర్మెంట్ ప్రకటించి కృష్ణారామ అనుకుంటుంటే కొత్త తరం నాయకులు ఇప్పుడు కొత్తగా ఫ్యాక్షన్ రాజకీయాలు ముడిపెడుతూ ఉన్నారు. ఫ్యాక్షన్ హత్యలు ప్రారంభించారు. నిన్న
కేఎల్ నారాయణ రెడ్డి హత్యతో ఒక్కసారిగా కర్నూలులో అంతా ఫ్యాక్షన్ రాజకీయాల మీద చర్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షులు, గౌరు వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు లైవ్లో ఉన్నారు. రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, మొదటిగా మీతోనే ప్రారంభిస్తాను. అధికార పార్టీ ఫ్యాక్షన్ హత్యలకు శ్రీకారం చుట్టిందని చెప్పి అనుకోవాలా? వరుసగా ఈ మధ్యకాలంలో చూస్తాం. మొన్న ఒక 15-20 రోజుల క్రితం ఆళ్లగడ్డలో డబుల్ మర్డర్ అయింది. తర్వాత నిన్న చూస్తే కేఎల్ నారాయణ రెడ్డి మర్డర్ అయింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అధికార పార్టీ ఫ్యాక్షన్ హత్యల వైపు ముందుకు తీసుకువెళ్తుంది అనే ఒక అనుమానాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 83 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్టీ రామారావు గారి హయాం కానీ చంద్రబాబు నాయుడు గారి హయాం కానీ ఎప్పుడూ కూడా ఫ్యాక్షన్ హత్యలు ప్రోత్సహించిన దాఖలాలు లేవు. పూర్తిగా దానికి వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు. మా పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక కేసులో పడ్డా మీరు ఇరుక్కున్నాం, మీరు కాపాడండి అంటే, మీరు సాయం చేయండి అంటే కూడా ఆయన ఎప్పుడూ ప్రోత్సహించేవాడు కాదు. కేఎల్ నారాయణ రెడ్డి మర్డర్ ఎలా జరిగింది? కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు అక్కడ దగ్గర ఉండి అక్కడ ఉన్న ఎవరైతే గ్రామం నుంచి వెలివేయబడ్డారో, గ్రామం నుంచి ఫ్యాక్షన్ వల్ల దూరం జరిగిపోయారు, వాళ్ళని తీసుకొచ్చి గ్రామంలో నిలబెట్టి ఆర్థిక సాయం అందించి వాళ్ళకి ఆర్థికంగా స్థిరత్వం రావడం కోసం ఇసుక కాంట్రాక్టులు అప్పచెప్పి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి చేసి మర్డర్ చేయించడానికి ప్రోద్బలం చేసేలాగా కారకుడయ్యాననేది కదా ప్రధానమైన ఆరోపణ. కాదు, తప్పది. కేవలం అది స్థానికంగా జరిగిన ఫ్యాక్షన్ గొడవ, ఫ్యాక్షన్ హత్య తప్పితే నాకు కూడా రాయలసీమ ఫ్యాక్షన్ మీద కానీ రాయలసీమ రాజకీయాల మీద కానీ పూర్తిగా అవగాహన ఉంది. అది కేవలం అక్కడ స్థానికంగా జరిగింది తప్పితే ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ కేఈ కృష్ణమూర్తి గారి వాళ్ళందరూ ఉంటారని నేను అనుకోను. అటువంటిది ఉండదని అనుకుంటున్నా. రెండవది ప్రభుత్వం ఏం లేకుండా మర్డర్ ఎట్లా జరుగుతుంది? ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి పోటీ చేసిన వ్యక్తి, ఆల్మోస్ట్ ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తి మర్డర్ జరిగింది అని అంటే, కర్నూలు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఈ స్థాయి మర్డర్ జరగలేదు. ఇప్పుడు మర్డర్ జరిగిందంటే తిరిగి ఫ్యాక్షన్ పురికొల్పుతున్నారు కావాలని. ఫ్యాక్షన్ మిక్స్ చేసే తప్పితే కర్నూలు రాజకీయంలో ఆధిపత్యం సాధించలేరని ఒక ఆందోళన టీడీపీ మొదలైంది. అందుకే ఇవన్నీ చేస్తుందని ఒక ఎలిగేషన్ వస్తూ ఉంది. ఏది ఏమైనా ఫ్యాక్షన్ హత్యలు మాత్రం తప్పు. అవి ఎవరైనా సరే ఖండించాల్సిందే. స్థానికంగా అతను ఎప్పటి నుంచో కూడా ఎన్నో ఫ్యాక్షన్ రాజకీయాల్లో, నారాయణ రెడ్డి గారు ఫ్యాక్షన్ రాజకీయాలు ఎప్పటి నుంచో వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అవతల వాళ్ళ వ్యతిరేక వర్గం ఉంటుంది, ఆ కపట్రాల ఆ ఏరియా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో ఏమైనా జరిగిందేమో తప్ప ఇది రాజకీయ హత్య మాత్రం కానే కాదు. ఇది స్థానికంగా జరిగిన హత్య అనేది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. గౌరు వెంకటరెడ్డి గారు, మీరేం చెప్తారు? స్థానికంగా ఫ్యాక్షనిస్టులు కత్తి దూసినవాడు కత్తికే బలైపోతాడనే నానుల్లో భాగంగా నారాయణ రెడ్డి ఫ్యాక్షనిస్టు గతంలో కొంతమందిని చంపడానికి కారణమయ్యాడు. ఇప్పుడు ఆయన ఆ ఫ్యాక్షన్లో భాగంగానే స్థానిక గొడవలతో మాత్రమే నిన్న హత్యకు గురయ్యాడు అనే ఒక పాయింట్ తెలుగుదేశం తీసుకొస్తుంది. దీన్ని పొలిటికల్ కలర్ ఇచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తోంది? ఇది వాస్తవంగా పొలిటికల్ కలర్ కాదు. చెర్లపాండిని చంపే శక్తి సామర్థ్యాలు కానీ ఆ గ్రామాన్ని వెళ్ళిపోయిన వాళ్ళకి ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు. వాస్తవంగా వాళ్ళది ఎప్పుడో జరిగిపోయిన ఫ్యాక్షన్ అది. ఇప్పుడు దాదాపు 2004 నుంచి ఇప్పుడు వరకు ఎలాంటి మర్డర్లు కానీ ఇంకోటి కానీ ఎక్కడేం జరగడం లేదు. అటువంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవం మీకు తెలుసో తెలియదో కర్నూలు జిల్లాలో పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉందంటే దాదాపు 300 పైన హత్యలు జరిగినాయి. రాజకీయమైన హత్యలు అనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళ హత్యలు అనుకోండి, అన్నదమ్ముల వల్ల కేసుల హత్యలు అనుకోండి. కర్నూలులో ఈ 3 సంవత్సరాలనే దాదాపు 300 మర్డర్ల కేసులు ఏ విధంగా ఒక్క కర్నూలులో 300. కర్నూలులోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కర్నూలులోనే దాదాపు 300 జరిగింది. గతంలో 15 రోజుల కిందట సిరివెల్లో నంద్యాల దగ్గర మర్డర్లు జరిగినాయి. అంతకుముందు కూడా ఆళ్లగడ్డలో కూడా ఒక మర్డర్ జరిగింది. ఈ విధంగా రాజకీయంగా ముఖ్యమైన ఇంపార్టెంట్లే కాకుండా చిన్న చితకావాదులు గ్రామాల్లో చిన్న పంచాయతీలు ఈ విధంగా కూడా దాదాపు కర్నూలులో ఈ 3 సంవత్సరాలనే దాదాపు 30 నెలల్లో 300 మర్డర్లు అయినాయి. ఒక్క నిమిషం ఈ పాయింట్ దగ్గర నేను కొత్తగా వింటున్నాను. 3 సంవత్సరాల్లో 300 మర్డర్లు అని వింటున్నాను. మీరు చెప్పిన 2 మర్డర్లు అయితే ఫాలో అయ్యాం, చూసాం. కానీ 300 మర్డర్లు జరిగిందంటే ఇది చాలా పెద్ద విషయం, చాలా సీరియస్ విషయం. శ్రీనివాసరెడ్డి గారు, ఈ స్థాయిలో ఒక్క కర్నూలు జిల్లాలో 300 మంది చనిపోయే పరిస్థితి, హత్య రాజకీయాలకు బలైపోయిన పరిస్థితి కనిపించిందా? 300 ఆయన చెప్పేది 300 జనరల్గా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడేమో. 300 హత్యలు ఎక్కడా జరగలేదు. పోలీస్ రికార్డులు ఎఫ్ఐఆర్లు తీసి వెరిఫై చేసుకోమనండి. మేబీ ఆయన కరెక్ట్ డేటా లేకుండా మాట్లాడుతున్నట్టున్నారు. ఇదిగో నా దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఎంతమంది ఎన్ని ఫ్రాక్షన్ హత్యలైనాయి, ఎంతమంది చనిపోయినారు నా దగ్గర డేటా ఉంది. మా కడప జిల్లా కానీ మీ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎంతమంది చనిపోయినారు అనేది పేర్లతో సహా ఉన్నాయి. 300 హత్యలని మాట్లాడితే ఎట్లా అండి వెంకటరెడ్డి గారు? మీరు కూడా ఇంత అన్యాయంగా మాట్లాడితే కొంచెం కరెక్ట్ డేటా తీసుకోవాలి మీరు. అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడుతున్నారు. శ్రీనివాసరెడ్డి గారు నేనే శ్రీనివాసరెడ్డి అన్న, నేను వాస్తవంగా కరెక్ట్ డేటా చెప్తున్నా. టోటల్గా జిల్లాలో ఈ 3 సంవత్సరాల్లో మర్డర్ కేసులు రిజిస్టర్ రేటు చెప్తున్నా. రిజిస్టర్ అయిన పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన రికార్డు ప్రకారమే చెప్తున్నా. నువ్వు కావాల్సిన కూడా రికార్డు తెప్పించుకోండి, ఎందుకంటే మీకు అడిగితే కూడా నిమిషాల మీద కూడా రికార్డు రాగలుగుతుంది. నేను కూడా ఈరోజు ఉదయం నుంచి ఇది ఏం జరుగుతుంది, ఎలా ఉంది జిల్లాలో, ఇంతవరకు కూడా మేము పట్టించుకోలేదు. కానీ కాకపోతే జిల్లాలో నాయకుల కంటే ఎక్కువ క్రిమినల్ మర్డర్స్ ఎక్కువైనారు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. అటువంటి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని ఎన్నో రకాలు చెప్తున్నా కూడా ఈరోజు క్రిమినల్ యాక్టివిటీస్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. మనం రాజకీయ హత్యలు, ఫ్రాక్షన్ హత్యల గురించి మాత్రమే నెంబరింగ్ తీసుకొని మాట్లాడాలా. ఎక్కడెక్కడో ఏదో గొడవలతో వ్యక్తిగత గొడవలు తీసుకొని అవన్నీ కూడా రాజకీయానికి పులిమేసి లాస్ట్కి ఏది జరిగినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్ప ఇది ఒక ఫ్యాక్షన్ హత్యలు అనేది ఈరోజు నిన్న 1-2 కర్నూలులో జరిగాయి. అవి వ్యక్తిగతంగా స్థానికంగా జరిగిన హత్యలు తప్ప ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఏమి ఏ ప్రతిపక్ష పార్టీకి చెప్తా 2015 స్టార్టింగ్లో వస్తేనే అల్లగడ్డలో చింతకుంటలో వైసీపీ నేత రావిరెడ్డిని హత్య చేయడం జరిగింది. 2015 మేలనే వైఎస్ఆర్సీపీ సెల్ ప్రెసిడెంట్ వసంతరావును శ్రీశైలంలో మర్డర్ చేయడం జరిగింది. అలాగే 2014 నవంబర్లో 27లో పలుకూరులో కూడా ఒక నాయుడు అనే అతన్ని కూడా మర్డర్ చేయడం జరిగింది. అలాగే మేవారు అల్లగడ్డలో ప్రభాకర్ రెడ్డి, ఇందూరు ప్రభాకర్ రెడ్డి, తర్వాత ఇంకొక అతను బామర్ది శ్రీనివాసరెడ్డిని మర్డర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మళ్ళా మెయిన్ వీళ్ళల్లో వైఎస్ఆర్ పార్టీకి ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తూ పార్టీ కార్యకర్తలు ముందుకుంటూ పనిచేసిన వీళ్ళల్లా ఈరోజు కేవలం ఆధిపత్య పోరుతోటే తెలుగుదేశం వాళ్ళు చంపించడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అదే భాగంలో నారాయణ రెడ్డి గారు కూడా ఈరోజు చేయడం జరిగింది. గౌరవ వెంకటరెడ్డి గారు, కానీ మీ జిల్లాలో ఉన్న సోకాల్డ్ గొప్ప ఫ్రాక్షనిస్టులు ఒకప్పుడు ఒక వెలిగిన మర్డర్లు చేసిన ఫ్యాక్షనిస్టులు అంతా ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించి ఉన్నారు, వాళ్ళు ఇళ్లలో ఉన్నారు. ఎవరు చేస్తున్నారు మీరు చెప్తున్న ఈ మర్డర్లన్నీ? ఎవరో ఒక పర్సన్ ఉండాలి కదా, ఈయన ఫ్యాక్షనిస్టు, ఈయన ఎమర్జీ అవుతున్నాడు, లేకపోతే కొత్త తరానికి సంబంధించిన వ్యక్తి, లేకపోతే పాత తరం వ్యక్తి సైలెంట్గా లోపల కూర్చొని అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇన్ని మర్డర్లు జరిగినాయి అని చెప్పి మీరు చెప్పినవన్నీ కనుక పొలిటికల్ ఫ్యాక్షన్ మిక్సింగ్తో కనుక జరిగి ఉంటే ఎవరు దీన్ని వెనుకున్నారు, ఎవరు చేయిస్తున్నారు, దాని కారకులు ఎవరు అన్న? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ టోటల్గా ఈ జిల్లాలో ఈ వ్యవస్థ ఈ విధంగా కారణం ఏమి అంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేకపోతుంది. ఈ రోజు ఇంత టెక్నాలజీ పెరిగి ఇన్ని రకాలుగా మనం ఇన్ఫర్మేషన్ తీసుకునే పరిస్థితుల్లో ఉంటే కూడా ఈరోజు అకౌంట్ ఫర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది క్రిమినల్ మర్డర్ చేసే వాళ్ళకు. దాదాపు మన ప్రభాకర్ రెడ్డి చంపిన కేసులో 14 లక్షల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ రోజుకి 20 రోజులు దాటిపోయినా కూడా ట్రేస్ చేసలేని పరిస్థితి ఉంది. ఈ రోజు ఎక్కడైనా కానీ క్రిమినల్స్ను ప్రోత్సహిస్తూ క్రిమినల్స్ ద్వారా జరుగుతుంది, కానీ ఎవరు కూడా ఇండివిజువల్గా డైరెక్ట్గా పాల్గొని చేసేవాళ్ళు చాలా తక్కువ పాల్గొని జరుగుతుంది. అసలు ఈ ఫ్రాక్షన్ హత్యలు అంటే ఆయన దానికి సమాధానం చెప్పండి. 14 లక్షలు ట్రాన్స్ఫర్ అయిన రికార్డ్స్ ఉన్నాయి, పోలీసులు పట్టించుకోవటం వదిలేశారు, మీరు పోలీసులు నమ్మి మీరు వదిలేశారు. ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా? అంటే రాజకీయ ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహించడంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారా, లేకపోతే మీరు వదిలేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది? ఈరోజు చట్టం తన పని తాను చేసుకొని పోతా ఉంది. ఇవ్వండి, అకౌంట్ ట్రాన్స్ఫర్లు జరిగింటే తప్పకుండా 2 కోణాల్లో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి పోలీస్ కోణంలో చేయాలా, ఒకటి ఐటీ కోణంలో కూడా చేయాలా. ఎవరు ఎక్కడి నుంచి చేశారు తీసుకురండి, కంప్లైంట్ ఇవ్వండి, పోలీసు వాళ్ళు తీసుకొచ్చి లోపలేసి వాళ్ళని కొట్టైనా ఏ విధంగా జరిగిందో చెప్పించగలిగే సామర్థ్యం ఉంది పోలీసు వాళ్ళకు. మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్లు జరిగిపోయినా ఆ డబ్బు ఆ హత్యకే అయిందనే దానికి కారణమైంది. దాని వెనుక ప్రభుత్వానికి ఏమన్నా హస్తం ఉందా? ఎవరో ఏదో చేసుకుంటే దాన్ని ప్రభుత్వం మీద ఆపాదిస్తే ఎట్లా, తెలుగుదేశం పార్టీ మీద ఆపాదిస్తే ఎట్లా? మీరు వెంకటరెడ్డి గారు, మీరు స్పెసిఫిక్గా తెలుగుదేశం పార్టీ మీరు అంటూ ఉన్నారు, మీ పార్టీ అంటూ ఉంది కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు దీనిలో ప్రధాన నిందితుడు అని అంటున్నారు. మీరు A1 పెట్టాలంటున్నారు, ఆయన A14 పెట్టారు, పోలీసులు అయితే A14 పెట్టారు. వాళ్ళు కేఈ కృష్ణమూర్తి ఈరోజు స్పష్టం చేస్తున్నారు, ఆయన పోటీ చేసినంత మాత్రాన నియోజకవర్గంలో ఆయన మీద పోటీ చేసినంత మాత్రాన మర్డర్ చేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకు అనవసరమైన ఎలిగేషన్ చేస్తారు? మీ దగ్గర స్పెసిఫిక్ ఎవిడెన్స్ కానీ ఏమైనా ఉందా కేఈ కృష్ణమూర్తి కొడుకు చేశాడని చెప్పి? వాస్తవంగా దాదాపు ఒక 6 నెలలు సంవత్సరం నుంచి కూడా నారాయణ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది, నాకు ప్రాణహాని ఉంది, నాకు గన్మెన్ కావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఎవరు గన్మెన్ ఇవ్వలే పరిస్థితి. అతను మళ్ళీ కోర్టుకు పోయి తీసుకోవడం జరిగింది. కోర్టులో తీసుకున్న తర్వాత కూడా అతనికి ఏవో అలిగేషన్స్ తీసి కోర్టు ఇచ్చిన గన్మెన్ను కూడా తీసేయడం జరిగింది.
సో తర్వాత కూడా నాకు పలానా వ్యక్తి వల్ల ప్రాణహాని ఉంది అని జిల్లా ఎస్పీ గారిని కలిసడం జరిగింది, హైదరాబాద్లో ఎయిర్ అథారిటీస్ని కలిసడం జరిగింది, దీనికి హైకోర్టులో వేయడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. నాకు పలానా వ్యక్తి వల్ల ప్రాణహాని ఉంది అని చెప్పినా కూడా ఎలాంటి కూడా అతన్ని రక్షించడానికి పోలీసు వ్యవస్థ ముందుకు రాలేకపోయింది. ఈరోజు రాలేకపోయింది అంటే ప్రభుత్వం ఒత్తిడి చేసింటేనే కదా ఈ విధంగా అతన్ని రక్షించలేకపోయింది అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా అభిప్రాయంలో ఉన్నారు. రైట్, ఒకసారి సిపిఐ ఒపీనియన్ తీసుకుందాం. రామకృష్ణ గారు, మీ అభిప్రాయం ఏంటి? కర్నూలు జిల్లా హత్యలు కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఫ్యాక్షన్ మళ్ళీ తిరిగి పురిగొల్పిందా అని చెప్పి ప్రోత్సహిస్తున్నారా కొంతమంది అనే డౌట్లు వస్తున్నాయి. మీరు అనంతపురం జిల్లా వాసి, మీరు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఫ్యాక్షన్ రాజకీయం తెలుసు, మళ్ళీ ఫ్యాక్షన్ తరహా హత్యలతో కూడిన రాజకీయం రాయలసీమలో మళ్ళీ తిరిగి స్టార్ట్ అయిందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉందా? ఇది ఖచ్చితంగా ఫ్యాక్షన్ హత్యనండి. ఎందుకంటే ఫ్యాక్షన్ ఆ ఏరియా అంతా కూడా ఫ్యాక్షనే. ఈవెన్ చెరుకులపల్లి నారాయణ రెడ్డి ఎవరైతే ఇప్పుడు చనిపోయారో ఆ చనిపోయిన అతను కూడా గతంలో కూడా ఇలాంటి వాటి కేసులతో సంబంధం ఉంది. ఆ కేసుల్లో ప్రత్యర్థులు కూడా ఉన్నారు. దీంతో ప్రభుత్వాన్ని తప్పుబట్టేదేమంటే అతను స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరాడు, నాకు గన్మెన్ ఇవ్వండి అని చెప్పి. ప్రభుత్వం గన్మెన్ ఆయనకు ప్రొవైడ్ చేసింటే ఇవాళ ఖచ్చితంగా ఈ మర్డర్ మాత్రం జరిగి ఉండేది కాదు. ఆ మర్డర్ని అవాయిడ్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉండేది. ఆయనకి గన్మెన్ ప్రొవైడ్ చేయలే. అదేవిధంగా ఏదైతే ఆయనకి లైసెన్స్ రివాల్వర్ ఉందో దానికి రెన్యువల్ చేయలే. నీకు లైసెన్స్ ఉన్నదాన్ని రెన్యువల్ చేయకుండా, గన్మెన్ ప్రొవైడ్ చేయకుండా ఇవాళ ఈ హత్య జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పుపడతారు. ఇంకోటి ఏమంటే ఫ్యాక్షన్ వేరే రాజకీయం వేరే అని ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు ఇంతకుముందు, ఫ్యాక్షన్ వేరే రాజకీయం వేరే ఖచ్చితంగా ఉండాలి అది. కానీ ఆ డిమార్కేషన్ లేకుండా చేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అంటే ఒక చిత్తూరు జిల్లా కొద్దిగా మెరుగ్గా తప్ప అనంతపురం, కర్నూలు, కడప ఈ జిల్లాల్లో గతంలో ఎవరైతే ఫ్యాక్షనిస్టులు ఉన్నారో ఫ్యాక్షనిస్టులు ఇప్పుడు రాజకీయ నాయకులు అయ్యారు. వాళ్ళే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మంత్రులు కూడా అవుతూ ఉన్నారు. వాళ్ళ చుట్టూ కూడా ఇలాంటి ఫ్యాక్షనిస్టులు పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ఒక 5-6 సంవత్సరాలుగా తగ్గుతూ వచ్చింది కానీ ఈరోజు చూస్తా అంటే మళ్ళీ మొదటికి వచ్చింది. మొన్న ఆళ్లగడ్డలో కూడా డబుల్ మర్డర్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. బాధ్యత ఎవరిది రామకృష్ణ గారు? తప్పు ఎక్కడ జరుగుతుందని అంటారు? ఆగిపోయింది అనుకున్న ఫ్యాక్షన్ మళ్ళీ తిరిగి రావడానికి ఆ ఫ్యాక్షనిస్టులు అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి కొత్త తరం కొంచెం మోడర్న్ గా ఫ్యాక్షన్ కు దూరంగా ఉందనుకుంటున్న ఈ తరుణంలో తిరిగి ఈ తరహా ఫ్యాక్షన్ రావటం వెనుక రాజకీయమే కీలకమైన అంశమా, లేకపోతే వేరే పాయింట్స్ ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా మీకు? ఖచ్చితంగా రాజకీయంతో ముడిపడి ఉన్న ఫ్యాక్షన్ తప్ప ఇది మరొకటి కానే కాదు. ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆళ్లగడ్డ ఏరియాలో డబుల్ మర్డర్ జరిగిన వెంటనే కూడా సరైన చర్యలు చేపట్టలేదు. తర్వాత ఎస్పీ ఉన్నాడు, ఎస్పీ రోజు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు, బ్రహ్మాండంగా నేను కంట్రోల్ చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. మరి ఎస్పీ గారికి తెలియదా ఆయన గన్మెన్ ఇవ్వాలి, ఆయన ప్రాణానికి హాని ఉందనే విషయం ఆయన రిప్రజెంట్ చేసినా ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఫోన్లే నీకు గన్మెన్ ఇవ్వలేకపోతే మన కనీసం ఆయనకి రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ చేసి ఉండొచ్చు కదా. గన్ లైసెన్స్ రెన్యువల్ చేసింటే కూడా కావడానికి అవకాశం. కాబట్టి రైట్ శ్రీనివాసరెడ్డి గారు, మొత్తం పాయింట్ అంతా తెలుగుదేశం పార్టీ మీదకే వస్తుంది. మీరు సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారు, పాయింట్ నెంబర్ 1. గన్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదు, పాయింట్ నెంబర్ 2. ఇలాంటివి జరుగుతున్న తరుణంలో ఇంతకుముందు కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డలో జరిగింది, అంతకుముందు ఇంకోటి జరిగింది, మేజర్ జరుగుతున్నప్పుడు ఈరోజు డీజీపీ గారు క్లియర్గా చెప్తున్నారు, దాని మీద స్పందించారు. సెక్యూరిటీ ఆయనే వద్దన్నాడని, గన్ లైసెన్స్ రెన్యువల్ పెట్టుకున్నాడు, ఆ రెన్యువల్ ప్రాసెస్లో ఉంది, ఆ ప్రాసెస్ కొంత లేట్ కావడం వల్ల ఈ లోపల ఆయన ఈ ఘటన జరిగిపోయిందని చెప్పి డీజీపీ గారు కూడా సాయంత్రం టీవీలో చూశాను నేను. మరి దానికి చట్టము గన్ లైసెన్స్ ఇవ్వాలంటే కూడా దానికి ఒక కాల పరిమితి ఉంది, ఎంక్వైరీ ఉంది, ప్రొసీజర్స్ ఉంటాయి. అది కూడా లేట్ అయితే దానికి కూడా ప్రభుత్వం మీద ఆపాదించడం ఏంటి? అసలు ఫ్రాక్షన్ హత్యలు మొదలుపెట్టింది ఎవరు? వైఎస్ కుటుంబం. మీరు గతంలోకి ఒకసారి పోయి చూస్తే 1978కు ముందు పోయి చూస్తే రాష్ట్రంలో కడప జిల్లాలోనే ప్రశాంతంగా ఉన్న రాజకీయాలను రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫ్రాక్షన్ హత్యలు మొదలైనాయి. ఆయన పులివెందల్లోనే మొదలుపెట్టాడు ఆయన. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2004 నుంచి 2009 వరకు 23 రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ హత్యలు ఒక పులివెందల నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం జరుగుతున్న నియోజకవర్గంలో జరిగాయి. ఈ పాయింట్ మీద డిస్కషన్కి వెళ్దాం, బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడైతే తెలుగుదేశం ఆరోపిస్తుంది వైఎస్ హయాంలో ప్రధానంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న టైంలో 274 మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని చంపారని. ఇప్పుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు, ఆయన 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హత్య చేసిందని. గౌరు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, ఆయన 300 మంది ఒక్క కర్నూలు జిల్లాలోనే చంపేశారని. కేవలం ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పార్టీలు రివెంజ్ తీర్చుకుంటున్నాయా, హత్యలు చేస్తున్నాయా, ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నాయి? కర్నూలులో కేఎల్ నారాయణ రెడ్డి హత్య తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ పెరుగుతున్నాయని ఒక అనుమానం కలుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన హత్య వెనుక కారణాలు తెలియజేయడం కోసం కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ ప్రస్తుతం మనతో టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవికృష్ణ గారు, నిన్న జరిగిన హత్య కేవలం ఫ్యాక్షన్ హత్య లేకపోతే పొలిటికల్ ఫ్యాక్షన్ హత్య? నమస్తే అండి. దర్యాప్తు వేగవంతం చేశాం. ఆల్రెడీ 3 బృందాలతోని ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం. పూర్తి సమాచారం త్వరలో తెలుస్తుంది. చాలా కఠినంగా వ్యవహరించమని స్థానిక పోలీసులు చెప్పడం జరిగింది. డిఎస్పీ డోన్ ఆధ్వర్యంలోని ప్రత్యేకంగా మేము ఈ దర్యాప్తుని ముమ్మరం చేశామండి. కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు ఈ హత్య వెనుక ఉన్నారు అనేది ప్రధానంగా రాజకీయంగా ఒక స్ట్రాంగ్ ఆరోపణ వస్తుంది. ఎస్పీగా మీరేం చెప్తారు? ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది కాబట్టి ప్రస్తుతం ఏమీ మనం కామెంట్ చేయలేం. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం. దర్యాప్తు చేసినప్పుడు ఖచ్చితంగా దోషులు ఎవరన్నా సరే వాళ్ళకి ఈ కఠినంగా వ్యవహరించడం కోసం పోలీస్ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందండి. మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇందాక ఒక క్లియర్ కట్ ఆరోపణ చేశారు. హత్య 9 గంటలకు జరిగితే 2:30 గంటల వరకు పోలీసులు అక్కడికి వెళ్ళలేదు, దీని ద్వారా అక్కడ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడానికి పోలీసులు అవకాశం కల్పించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీంట్లో వాస్తవం ఉందా? అది పూర్తిగా ఖండిస్తున్నామండి. పూర్తిగా ఖండిస్తున్నాం. హత్య జరిగిన అరగంట లోపలనే పోలీసులు చేరుకున్నారు. సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు చేరుకున్నారు. తర్వాత కర్నూలు టౌన్ నుంచి కూడా మేము ప్రత్యేక బృందాలు పంపించడం జరిగింది. నేను కూడా సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం అండి. రవికృష్ణ గారు, ఇక్కడ చెరుకుపాడు విలేజ్కి సంబంధించి ఈ విలేజ్లో పాత కక్షల నేపథ్యంలో నారాయణ రెడ్డి హత్య జరిగిందా, లేదంటే వేరే కారణాలు ఉన్నాయా? నారాయణ రెడ్డి హత్య చేసిన వాళ్ళు ప్రాథమికంగా మీరు గుర్తించిన వాళ్ళు ఎవరు? పాత ఫ్యాక్షన్ హత్యలో భాగస్వామి ఉన్న వాళ్ళేనా? అంటే పాత హత్యలు నేపథ్యం కూడా ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది కాబట్టి ఇప్పుడే మేము పూర్తిగా కామెంట్ చేయలేం. త్వరలోనే నిందితులందరినీ పట్టుకొస్తాం. దర్యాప్తు చాలా వేగవంతం చేయడం జరిగింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు నడుస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత దోషులను పట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ. ఎస్పీ గారు, మీరు కపట్రాళ్ళ విలేజ్ని ఎక్కడైతే ఫ్యాక్షన్ ఒకప్పుడు ఫ్యాక్షన్తో రగిలిపోయిందో కపట్రాళ్ళ విలేజ్ని మీరు అడాప్ట్ చేసుకుని అక్కడ ఒక సాఫ్ట్నెస్ క్రియేట్ చేయడం కోసం ట్రై చేశారు. ఒక పక్కన మీరు సోషల్ యాక్టివిటీ కర్నూలు జిల్లాలో సీరియస్గా తీసుకుంటే, ఇంకోవైపు ఫ్యాక్షన్ హత్యలు జరగట్లేదా? మీరు సీరియస్గా లేకపోవటం వల్ల ఈ ఫ్యాక్షన్ హత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయి అనే ఒక రాజకీయ విమర్శ వస్తూ ఉంది. దానికి మీరేం చెప్తారు? వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి చెప్తూ ఉన్నారు. అది కూడా కొంతవరకు వాస్తవం కాదండి. ఎందుకంటే మొదటి రోజు నుంచే జిల్లాలో ఫ్యాక్షన్ అనేది ఉండకూడదని చెప్పేసి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ కానీ, బైండ్ ఓవర్ కేసులు కానీ జిల్లా వ్యాప్తంగా పెడుతున్నాం. ఎస్ఐలకి, సిఐలకి, డిఎస్పీలకి చాలా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒక పక్కన కప్పట్రాలనే గ్రామాన్ని బాగు చేయాలని, ఫ్యాక్షనే ఉండకూడదని జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కాబట్టి దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. కానీ కర్నూలులో ఈ మధ్యకాలంలో చూస్తుంటే వరుసగా 3 మర్డర్లు జరిగినాయి. ఈ నెలలోనే ఆళ్లగడ్డలో డబుల్ మర్డర్ జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, గతంలో ఇంకోటి జరిగింది. మీరు ఎస్పీగా వచ్చిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటున్నారు, సీరియస్గా లేదు, ఫ్యాక్షనిస్టులు అందరి మీద ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేయలేదు. కాబట్టే కర్నూలు కేంద్రంగా ఫ్యాక్షన్ హత్యలు మళ్ళీ జరుగుతున్నాయని అంటున్నారు. ఇందాక గౌరు వెంకటరెడ్డి అని అంటున్నారు, ఈ 3 సంవత్సరాల్లో మీరు అత్యధిక కాలం అక్కడ ఎస్పీగా ఈ 3 సంవత్సరాల్లో ఉన్నారు. ఈ 3 సంవత్సరాల్లో 300కు పైగా చిన్న పెద్ద అన్ని రకాల ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయి, అది అధికార పార్టీ అండ చూసుకొని హత్యలు జరిగినాయి అని చెప్పి ఒక సీరియస్ లా అండ్ ఆర్డర్ అనుమానం ఆయన వ్యక్తం చేస్తున్నారు. అది వాస్తవం కాదండి. వాళ్ళ డేటా కూడా చాలా తప్పు ఉంది. ఫ్యాక్షన్ హత్యలు ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగలేదు. వేరియస్ కారణాలతో మర్డర్లు జరిగి ఉండొచ్చు, కానీ ఫ్యాక్షన్ హత్యలు అనేది ఎక్కడ జరగలేదు. ఇది నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. దాన్ని మేము కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. జిల్లా పోలీస్ శాఖ పూర్తిగా దీని మీద దృష్టి సారించింది. చాలా బృందాలు పనిచేస్తున్నాయి. నిన్న రాత్రి ఈరోజు మొత్తం అంతా కూడా ఆ వర్క్ మీద ఉన్నామండి. ఆ 300 హత్యలు జరిగినాయి అంటే అది పూర్తిగా అవాస్తవం.
కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు మీద మీరు A14 పెట్టడం జరిగింది, A14 అంటే అక్యూజ్డ్ 14 పెట్టడం జరిగింది. ఎందుకని అంత కిందకి తీసుకెళ్లి పెట్టారు? రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉందా? ఏమీ లేదండి, ఎటువంటి ఒత్తిడి లేదు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మాత్రమే కేసు నమోదు చేయడం జరిగిందండి. రాజకీయ ఒత్తిడి అటువంటిది ఏమి లేదు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అంటూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక పోలీస్ అధికారులు అతనికి గన్మెన్లు తీసేశారని అంటున్నారు. గన్స్ ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు అంటూ ఉన్నారు. కేవలం రాజకీయంగా అతన్ని చంపటానికి వీలైన వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారు, దానికి మీరంతా సహకరించారు, పోలీస్ యంత్రాంగం సహకరించారు అనేది ఎలిగేషన్, పొలిటికల్ ఎలిగేషన్. అది కూడా పూర్తిగా అవాస్తవం అండి. వెపన్స్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు డిపాజిట్ చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తర్వాత జిల్లా వ్యాప్తంగా నేను కూడా సెట్లో మాట్లాడాను, ఎవరైనా వెపన్స్ అడిగితే వెంటనే ఇచ్చేయండి అని చెప్పేసి. ఎవరైతే ఇప్పుడు నిన్న చనిపోయారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ వెపన్లు తీసుకోవాలి. చాలా చోట్ల తీసుకున్నారు, కొన్ని చోట్ల తీసుకోలేదు. ఇది తీసుకోని సందర్భం. తీసుకోకపోతే ఇంకా వాళ్ళ ఉన్నతాధికారులకు మనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా ఆయన వెపన్ రెన్యువల్ జరగలేదు కాబట్టి ఇవ్వకండి అనేది ఎక్కడ ఆదేశాలు లేవు. జిల్లాలో కూడా గత 3 సంవత్సరాలు కాదు, గత 5 సంవత్సరాలు వెరిఫై చేయండి, ఎక్కడా కూడా రెన్యువల్ కాలేదని చెప్పి వెపన్ మేము సీజ్ చేసే సందర్భం ఒకటి కూడా లేదండి. చివరిగా ఎస్పీ గారు చెప్పండి, కర్నూలు జిల్లాలో తిరిగి హత్యలు స్టార్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఆపివేయడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? పూర్తి స్థాయిలో పనిచేస్తామండి, చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఆల్రెడీ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. మొత్తం ఇప్పుడు దాకా 2014 నుంచి ఇప్పుడు వరకు ఉన్న కేసులన్నీ కూడా లిస్ట్ తీసుకుంటున్నాం. అంత ముందు కేసులు కూడా ఎక్కడ ఎటువంటి సంఘటన పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. ఫ్యాక్షనిస్టులకు ఏమైనా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నారా ఈ సందర్భంగా? ఎవరైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. పూర్తి స్థాయిలో జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికృష్ణ గారు. టెలిఫోన్ లైన్లో మీకు సంబంధించిన వివరాలు తెలియజేసినందుకు, వివరణ తెలియజేసినందుకు. గౌరవ వెంకటరెడ్డి గారు విన్నారు కదా, అన్ని ఆరోపణలన్నీ తప్పని అంటూ ఉన్నారు. ఆ వెపన్స్ కేఎల్ నారాయణ రెడ్డి తీసుకోలేదు, వెనక్కి తీసుకోలేదు, పాయింట్ నెంబర్ 1. నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు వెంటనే వెళ్ళారు, పాయింట్ నెంబర్ 2. మీరు చెప్పినన్ని హత్యలు కర్నూలు జిల్లాలో జరగలేదు, పాయింట్ నెంబర్ 3. మొత్తంగా చూసుకుంటే అంత సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంది. కేవలం రాజకీయంగా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవాల్సింది, దీనిలో పోలీసుల మధ్యలో ఇన్వాల్వ్ చేస్తున్నారనేది వాళ్ళ ఫీలింగ్ లాగా కనిపిస్తూ ఉంది. వాస్తవంగా వాళ్ళు రికార్డ్ చేసుకోమని వాస్తవంగా 300 మర్డర్ కేసులు అయితే రిజిస్టర్ అయినాయి టోటల్గా జిల్లా మీద. రాజకీయంగా జరిగింది ఒక 25-30 కేసులు అయితే ఉంటాయి, కానీ ప్రతిదీ రాజకీయంగానే మనం నిలేం. కొన్ని చిన్న పొలం తగాదాల కాడ ఉంటుంది, కొన్ని ఎక్కడెక్కడ ఇళ్ల తగాదాల కాడ ఉంటుంది, అన్నదమ్ముల తగాదాలు ఉంటాయి, ఇవల్ల ఉంటాయి. అటువంటి కేసులన్నీ కూడా కర్నూలులో జరుగుతాయి. ఇంత క్రైమ్ అనేది కర్నూలులో జరిగింది 3 సంవత్సరాల్లో నేను చెప్తున్నా. దానికి ఎప్పుడప్పుడు కంట్రోల్ చేసి ఇంత ప్రోత్సహించేది కాదు. రెండోది, నారాయణ రెడ్డి మీద తప్పు చెప్తున్నారు. వేపన్ డిపాజిట్ చేసిన మసటి రోజు ఎలక్షన్ అయిపోతేనే అడగడం జరిగింది, నీ రెన్యువల్ అయిపోయినాక రెన్యువల్ చేసుకోవాలా, రెన్యువల్ టైం అయిపోయింది అని చెప్పేసి ఈయన ఆపినారు. తర్వాత అతను ప్రాణహాని ఉందని చెప్పేసి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో వేయడం జరిగింది. ఎన్ని సర్కార్లు ప్రాధాయపడింది నాకు గన్మ్యాన్ కావాలని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు రజనీ గారు. వాస్తవంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యేకి 2 గన్మ్యాన్లు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేకి 1 గన్మ్యాన్ ఉంటున్నాడు. 175లో తెలుగుదేశం వాళ్ళు ఎక్కడైతే ఎమ్మెల్యేలు లేకున్నారో ఇన్ఛార్జీలు ఉన్న కాడ ప్రతి ఒక్కరికి 1 గన్మ్యాన్, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 3 నుంచి 4 గన్మ్యాన్లు ఇస్తున్నారు వాళ్ళకు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు 1 గన్మ్యాన్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఇన్ఛార్జీలకు ఎంతమంది మొరపెట్టుకున్నా కూడా ఎవరికి కూడా గన్మ్యాన్ ఇవ్వడం లేదు. ఇది వాస్తవమా కాదా శ్రీనివాసరెడ్డి గారు అన్నాడు. శ్రీనివాసరెడ్డి గారు చంపేయడం కోసం ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? అందరూ గన్మెన్ లేకుండా గన్మెన్లు తీసేసి ఇప్పుడే ఎస్పీ గారు చెప్తున్నారు ఇవన్నీ 300 కాదు, ఇవన్నీ తప్పు అని. దానికి వెంకటరెడ్డి గారు కూడా ఒప్పుకుంటున్నారు, ఏదో పొలం తగాదాలు. మరి ఎక్కడో పొలం తగాదాలు తగ్గితే అవి కూడా ప్రభుత్వానికి ఆపాదించడము, ముఖ్యమంత్రి గారికి పొలం తగాదైనా పార్టీ తగాదైనా 300 మర్డర్ల కేసులు నమోదు కావడం అంటే 300 కాలేదని చెప్తున్నారు ఎస్పీ గారు. 300, 200 తర్వాత ఇంటెలిజెన్స్ పరిస్థితి ఏమైంది, ఫ్రాక్షన్ జోన్ పరిస్థితి ఏమైతుంది. కానీ వెంకటరెడ్డి గారు ఇందాక బ్రేక్ ముందు కూడా ఒక పాయింట్ శ్రీనివాసరెడ్డి ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో 274 మంది తెలుగుదేశం కార్యకర్తల్ని మర్డర్ చేశారు అని ఒక పాయింట్ తీసుకొస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఫ్యాక్షనిజము ఇవన్నీ కూడా మొదలైంది, ఆయనతోనే స్టార్ట్ అయినాయి. రాజశేఖర రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో రాజకీయం 78లో మొదలైంది. 2004 ముఖ్యమంత్రి అయ్యే వరకు నువ్వు ఇన్నేళ్ల చరిత్ర వల్ల చెప్పాలి కడప మొత్తంలో కానీ కాదు. వాస్తవంగా ఈ ఫ్రాక్షన్ మార్పించడానికి ఫస్ట్ కోర్టులో విజయభాస్కర్ రెడ్డి గారు నాంది తీస్తున్నారు. తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పూర్తిగా మాకు వాస్తవంగా
ఈ కర్నూలు జిల్లాలో ఈ ఫ్రాక్షన్ రూపు మాపడానికి ఫస్ట్ ఏకైక వ్యక్తి సీతారామరాజు గారు వచ్చి ఎస్పీగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరు ఉన్నారో, ఎవరైతే డబ్బులు తీసుకొని మర్డర్లు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ వ్యవస్థలో రద్దు చేసి ఈరోజు కర్నూలులో 10 ఏళ్ల పాటు 2004 నుంచి 2014 వరకు ఎలాంటి సీతారామరాజు గారు తీసుకున్న నిర్ణయం 2011 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు రాష్ట్రంలో ఉన్నది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. ఒక్క వైఎస్ గారి మీదే ఫ్రాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు చేయించాడనే ఆరోపణలు మాత్రమే వచ్చాయి. మిగిలిన వాళ్ళు ఎవరి మీద రాలా, తెలుగుదేశంలో ఎవరి మీద రాలా. ఎందుకు వైఎస్ కుటుంబం మీదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అన్నారు జగన్మోహన్ రివెంజ్ తీసుకుంటున్నారా, 274 రివెంజ్ తీసుకొని అకౌంట్ మొదలు పెట్టారా? తెలుగుదేశం గవర్నమెంట్ కడప జిల్లాలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఒక్క ఫ్రాక్షన్ హత్య జరగల. అదే వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడపలో 25 ఫ్రాక్షన్ హత్యలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారే హత్యలు ప్రేరేపించేది, వాళ్ళ నైజం అంతా అదే. ఈరోజు అధికారం లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేదు కాబట్టి ప్రజలు లేకపోయి ముఖ్యమంత్రి గారిని చెప్పుతో కొట్టండి అని మాట్లాడుతున్నాడు. అదే అధికారం ఉంటే ఏ ఎత్తుకు పోయి ఏం చేసేవాడో ఒకసారి రాజశేఖర్ గారి పీరియడ్లో కూడా ఏవైనా కానీ కడపలో జరిగింటే అది వ్యక్తిగతంగా జరిగినది, కానీ రాజశేఖర్ గారికి ఎలాంటి మర్డర్లకు సంబంధం లేదు. రాజశేఖర్ గారు ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ ఎంకరేజ్ చేసినాడు కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో 23 హత్యలు జరిగినాయి. మరి దానికి ఏమంటారు మీరు? ఈరోజు వారు ముఖ్యమంత్రిగా లేరు, 3 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పరిపాలన ఉంది. పులివెందులో ఒక్క హత్య జరిగిందా? పులివెందులు లేదు, కర్నూలులో ఉన్నాయి కదా, కర్నూలు కనిపిస్తున్నాయి కదా. కర్నూలులో మొన్న డబుల్ మర్డర్ కనిపించింది నిన్న. అవి వ్యక్తిగతమైనటి, అక్కడ స్థానికంగా ఉన్న ఫ్రాక్షన్ వల్ల జరిగినటి తప్ప ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఏమైనా సంబంధం ఉందా? ఏ రకమైన ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు? దీంట్లో శ్రీనివాసరెడ్డి గారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధమే. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఇంత నిర్వహణ చేసి ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎంత చిన్న చూపు చూస్తున్నారు అంటే, స్టేషన్లకు పోతే కూడా మా దగ్గరికి రావద్దండి, మీ పనులు చెయ్యము అని చెప్తున్నారు. అంత పచ్చిగా పోలీస్ ఆఫీసర్లు చెప్తుంటే ఏ విధంగా మాకు రక్షణ జరుగుతుందని చెప్పేస్తుంది. మీరు ఆ విధంగా మీరు ప్రభుత్వం తరఫున ఒత్తిడి తేవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు 2 గన్మెన్లు ఉన్నారా లేదా? వైఎస్ఆర్ పార్టీకి 2 గన్మెన్లు ఇచ్చినారా, ఒకరికి ఇచ్చారా చెప్పండి. రెండోది, తెలుగుదేశం పార్టీలో ఎక్కడ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కాకుండా తాలూకా ఇన్ఛార్జ్ అనుకో ఇంకోటి కాన్స్టిట్యూన్సీ సర్వీస్ చేస్తున్న వాళ్ళకి గన్మెన్లు ఇస్తా వచ్చినారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి గన్మెన్లు అడిగితే కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం లేదు. దీనికి నీ సమాధానం చెప్పు. అన్ని చోట్ల గన్మెన్లు ఇవ్వలేదు, ఎక్కడైతే అవసరం అక్కడ మాత్రమే ఇచ్చారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు సార్, మీకు ఎందుకు ఇచ్చారు అనేది తర్వాత మాట్లాడదాం. వాళ్ళు అడుగుతున్నా, డిమాండ్ చేసినా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు గన్మెన్లు? సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, దట్టు థ్రెట్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? అది 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఎస్ఆర్సీ ఉంది, సెక్యూరిటీ రివ్యూ కమిటీ. ఆ కమిటీ కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది తప్ప దీంట్లో ప్రభుత్వ పాత్ర అనేది లేదు. ఇది కేవలం పోలీసుల పాత్ర. చట్టం తన పంతాన్ని చేసుకోబోతుంది. రామకృష్ణ గారు మీరేం చెప్తారు? మీరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రైట్ వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేలు అంటే ఒకరికి న్యాయం ఒకరికి న్యాయం ఎట్లా చేస్తున్నారు అంటే ప్రభుత్వం అది వ్యతిరేకించినట్టే కదా, వైఎస్ఆర్ పార్టీలు చిన్న చూపు చూస్తున్నట్టే కదా. రామకృష్ణ గారు మీరు ఏం చెప్తారు? లెఫ్ట్ పార్టీ నుంచి మీరు ఎట్లా చూస్తారు? గన్మెన్ పరిష్కారమా? గన్మెన్ తొలగించడం వెనక వ్యూహం ఉందా, లేకపోతే దీని వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉంటుందా? ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? కానీ ఫ్యాక్షన్ అదుపులోకి వచ్చిన ఫ్యాక్షన్ను తిరిగి మళ్ళీ పెచ్చు మేరకుండా ఉండటం కోసం ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేదా తీసుకోవాలంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఎలాంటి యాక్షన్తో ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? పోలీసులు పక్షపాతంగా ఉన్నారనేది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు తప్పితే నిష్పక్షపాతంగా మాత్రం పనిచేయడం లేదు. ఈవెన్ గన్మెన్స్ ఇచ్చే విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా ఏదో అది మొన్న మీరు కూడా చూసింటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఎస్ఐని స్టేషన్ రైటర్ని పిలిపించి కింద కూర్చోబెట్టినాడంటేనే ఇవాళ పోలీసుల పట్ల ప్రజాప్రతినిధులు ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారు దాన్ని బట్టి అర్థమవుతోంది. మన డీజీపీ సాంబశివరావు గారు చెప్తా ఉన్నారు, నేను వచ్చిన తర్వాత అంతా కూడా సజావుగా జరుగుతూ ఉందని. అంతా సజావుగా ఏం జరుగుతూ ఉందంటే అధికార పార్టీ వారికి మీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళు పూర్తి అండగా ఉంటా ఉన్నారు, పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నారు. వారు ఏం చెప్పినా సరే వాళ్ళు చెప్పిందే చేస్తూ ఉన్నారు. కాబట్టి పాయింట్ దగ్గర
ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎలా కంట్రోల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? మీ సజెషన్ ఏమైనా ఉందా? ఈ ఖచ్చితంగా ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు చేపడితే తప్ప జరగదు. కానీ ఇవాళ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వల్లనే ఫ్యాక్షన్ వచ్చింది. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాలుగా ఫ్యాక్షన్కి నిలయమైన ప్రాంతం ఇవాళ రాయలసీమ ప్రాంతం. కాబట్టి ఏమంటే ఇవాళ ఫ్యాక్షన్ హత్యలు జరుగుతూ ఉన్నాయంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని మీ వల్లే జరిగినాయి అనేది కాకోకుండా అన్ని పార్టీలు కూడా ఫ్యాక్షనిస్ట్ నాయకులకు దూరంగా ఉండాలి, ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయకూడదు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వీరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇందులో చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఫ్యాక్షనిస్ట్ అని మేము చెప్పడం లేదు, కానీ వాళ్ళ ఫ్యాక్షన్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాడు? కర్నూలు పదే మర్డర్స్ జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో చంద్రబాబు నాయుడు ఆయన సాటి అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫ్యాక్షన్ మర్డర్లు జరుగుతున్నాయి, స్టార్ట్ అయినాయి, మళ్ళీ స్టార్ట్ అవటం అనేది ఇట్స్ ఎ వెరీ డేంజర్ అలార్మింగ్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాల్సింది పోయి రాజశేఖర రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి కొడుకు ఆయన చేస్తాడు, ఇవన్నీ చెప్పడం పొలిటికల్గా దీన్ని టర్న్ చేయకుండా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కింద దీన్ని కంట్రోల్ చేసి లోపల పెట్టి మళ్ళీ ఫర్దర్గా ఇంకో మర్డర్ జరగకుండా టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉందా, లేదా ఏం చేస్తారు? ఒకటండి, ప్రజా జీవితంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా కూడా క్యారెక్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రాక్షన్ రాజకీయాలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్రాక్షన్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేయడు ఆయన ఎవరిని కూడా కంట్రోల్ ఎలా చేస్తారు? తప్పకుండా కంట్రోల్ చేస్తున్నాడు. ఈ రోజు కే కృష్ణమూర్తి గారు కొడుకు మీద కేసు పెట్టారంటే ఏంటంటే అది A14 పెట్టారు, ఎక్కడ 14 A1 A2 అది కాదు. ఆయన కొడుకు మీద ఈరోజు కేసు పెట్టారంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందో దానికి ఉదాహరణ స్వయంగా ఉప ముఖ్యమంత్రి కర్నూలులో కావచ్చు, అనంతపూర్ కావచ్చు, కడప కావచ్చు, ఇంకొక ఫ్యాక్షన్ హత్య జరగకుండా ఫస్ట్ నిరోధించడం, తర్వాత ఎలాంటి ఆలోచన లేకుండా చేయటం ఏ రకంగా సాధ్యపడుతుంది? ఎంత టైంలో ఇది ఫినిష్ చేయగలిగే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వానికి కనిపిస్తుంది? ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగింది, ప్రజల్లో ఏ తప్పు చేసినా కూడా తొందరగా దొరికిపోతామనే భయం కలిగింది. ఆ టెక్నాలజీని పోలీస్ వ్యవస్థలో కూడా ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎవడు తప్పు చేసినా కూడా క్షణాల్లో దొరికిపోతారు, కటకటాలు పాలవుతారనే ఒక మెసేజ్ పంపిస్తున్నారు. ఆయన ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు. అన్ని డిపార్ట్మెంట్స్లో ఏ విధంగా వచ్చిందో పోలీస్ వ్యవస్థలో కూడా పూర్తిగా వచ్చింది. దానికి అనుగుణంగా డీజీపీ గారు కూడా ఆ వ్యవస్థను చాలా పటిష్టపరుస్తున్నారు. భవిష్యత్తులో జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం. కాకపోతే గతంలో 40-50 సంవత్సరాల కిందట ఉన్న ఫ్యాక్షన్ లోకల్గా జరిగిన ఇష్యూస్కు ప్రభుత్వానికి ఆపాదించడం మాత్రం కరెక్ట్ కాదు. 40 సంవత్సరాల క్రితం వాళ్ళంతా ముసలోళ్ళు అయిపోయారు, వృద్ధులు అయిపోయారు, రిటైర్మెంట్లో రెస్ట్లో ఉన్నారు సోకాల్డ్ ఫ్యాక్షనిస్టులు అంతా. అయితే కొత్త తరం తిరిగి స్టార్ట్ చేయకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్షన్ మర్డర్లు అయితే చాలా క్లియర్ కట్గా రాయలసీమలో ప్రధాన కర్నూలు నుంచి అయితే స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం ఉక్కుపాదం మోపి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే గ్రామాలు, ప్రజలు, రాయలసీమ ప్రాంత వాసులు అభివృద్ధి దిశగా అభివృద్ధి కావాలి, అభివృద్ధి ఫలాల కోసం ఎదురు చూస్తున్న ఈ టైంలో ఫ్యాక్షన్ తిరిగి వాళ్ళని వెనుకబాటుతనం వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి రాజకీయాలను పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కింద దీన్ని కంట్రోల్ చేయాలని ఆశిస్తూ మరో ఫ్యాక్షన్ హత్య జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రశేషులో పాల్గొన్నందుకు. చూస్తున్నామండి TV9.